విజయవాడ హైవే హైత్ నగర్ మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మీ ముందుకి 3 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి తీసుకురావడం జరిగిందనమాట. హౌసెస్ అనేవి చాలా అద్భుతంగా లగ్జరియస్గా ఉంటాయి, విత్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి అన్నమాట. సో వీడియోకి వెళ్ళే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ సపోర్ట్ ఉంటేనే మేము వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు అనేది ఛానల్ని ముందైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే మంచి ఇండిపెండెంట్ హౌసెస్ గురించి చూస్తున్నారో. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు ఈ హౌస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. లేదా ఇంకేమన్నా మీకు డీటెయిల్స్ కావాలన్నా, లేకపోతే ఏ ఏరియాలో మీరు చూస్తున్నారో కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయచ్చు. మీకు ఇమీడియట్గా రిప్లై రావడం జరుగుతుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 3 హౌసెస్ అనేవి న్యూలీ కన్స్ట్రక్టెడ్ అండి. రీసెంట్గానే కంప్లీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ ఉంది. ఇంకా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మొత్తం కంప్లీట్గా అయిపోతుంది ఒక 10 డేస్లో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 3 హౌసెస్ ఫ్రంట్లో 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది, సీసీ రోడ్ అప్రూవ్డ్ ఉంది. సో తొందరలోనే సీసీ రోడ్ రావడం జరుగుతుంది. డెడ్ ఎండ్లోకి 3 హౌసెస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పార్కింగ్ ఏరియాకి. సో 3 హౌసెస్ డిఫరెంట్ కలర్స్తో డిజైన్స్తో రావడం జరిగింది. అవుట్ సైడ్ ఎలివేషన్ మాత్రం సేమ్ ఉంటుంది. సో 3 హౌసెస్ సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. 177 గజాలలో కట్టిన 3 న్యూ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఎలివేషన్తో మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి విజయవాడ హైవేకి జస్ట్ 700 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. మీకు డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది, కనెక్టింగ్ రోడ్ చాలా అంటే చాలా దగ్గరలో, మంచి అఫోర్డబుల్ ప్రైస్లో, మంచి ఎలివేషన్తో, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఈ హౌసెస్ అనేవి మన జేవిఎన్ ప్రాపర్టీస్ ఛానల్లో సేల్కి రావడం జరిగిందనమాట. నేను ముందే చెప్తున్నాను, మంచి మంచి అద్భుతమైన ప్రాపర్టీస్ మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా మన నుంచి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే మంచి ఇక్కడ విజయవాడ హైవేకి హౌసెస్ చూస్తున్నారో మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. రెగ్యులర్గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము, వెళ్ళి చూసేయండి. సో ఈ హౌస్లోకి ఎంట్రీలోనే మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ రావడం జరుగుతుంది. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ వేస్ చేయడం జరిగింది. అవుట్ సైడ్లో ఎలివేషన్ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవ్వరు వుడెన్ కలర్తో ఎలివేషన్ అనేది ఇవ్వరండి. ఈ హౌస్కి పార్కింగ్ ఏరియాలో కూడా వుడెన్ కలర్ స్టైల్తో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు చూస్తుంది లిఫ్ట్ ఏరియా, క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో కింద కూడా మనకి స్విచ్చెస్, మీటర్స్ ఆల్రెడీ లొకేటెడ్ అయి ఉన్నాయి. బోర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది, ట్యాంక్ కూడా కనెక్ట్ చేయడం జరిగిందనమాట. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో చాలా హౌసెస్ అనేవి కట్టడం జరుగుతుందన్నమాట. సో మీరు పైన చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది పైన అవుట్ సైడ్ పార్కింగ్ ఏరియాలో కూడా ఇంత మంచి డిజైన్ ఇచ్చిరంటే మీరు అద్భుతం ఊహించుకోవచ్చు హౌస్ అనేది ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో. సో స్టెప్ డౌన్స్లో చిన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, లేదా స్టోర్ రూమ్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అది. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు మనం లోపల వెళ్ళి రూమ్స్ చూసేద్దాం ఎలా ఉంటుందో. సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మంచి పార్కింగ్ ఏరియాలో ఈజీగా 3 కార్స్ పార్కింగ్ అనేది లొకేటెడ్ అవుతుంది. 3 హౌసెస్ సేమ్ ఉంటాయి, ఎలాంటి మార్పు అనేది ఉండదు. 3 హౌసెస్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో టేక్ డోర్ ఇవ్వడం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. క్లోజ్ చేసి మీకు మళ్ళీ చూపెడతాను. టేక్ డోర్ డిజైన్ మీరు చూసుకోవచ్చు, అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఎలివేషన్ అనేది. సో ఎంట్రీలోనే హాల్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి రెంటల్ పర్పస్కి. సో ఎంట్రీలోనే టీవీ యూనిట్ మీకు కనబడుతుంది. ఇది వచ్చేసి మొత్తం ఈస్ట్ ఫేస్లో ఉంటాయి హౌసెస్. కింద ఎంట్రీలో కూడా ఈస్ట్ ఫేస్ ఒకటి, నార్త్ ఫేస్లో 2 డోర్స్ అనేవి ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. కింద మీరు ఫ్లోరింగ్ చూసుకోవచ్చు, యూపీవీసీ విండోస్ కూడా చూసుకోవచ్చు. మీకు ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కార్నర్ వీడియోలోనే చూపెట్టడం జరుగుతుందన్నమాట. అదొకటి మీరు అబ్జర్వ్ చేసి దయచేసి లైక్ చేయండి. లైక్ చేసే ఈ వీడియో అనేది చాలామందికి వెళ్తుంది. ఎవరైతే మంచి ఇల్లు క్వాలిటీ ఇల్లు కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. మీరు వీడియోని కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోకండి, చూడగానే సరిపోదు. ఒకవేళ మీకు ఇంత రిక్వైర్మెంట్ లేకున్నా వేరే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో అతి తొందరలో సేల్ అయ్యే ముందట్లోపే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు జస్ట్ చేయవలసింది ఒక లైక్ మాత్రమే. లైక్ కొట్టండి అంతే. వీడియో చూసి మీరు నచ్చితే లైక్ కొట్టండి,
ఇది వేరే వాళ్ళకి రిఫర్ అవుతుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసుకోవచ్చు 2 BHK రావడం జరుగుతుంది. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది ఒక బెడ్రూమ్, దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు. అలాగే ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. ఒక వాష్ ఏరియా కనెక్టింగ్ ఉంది. కింద 2 BHKకి మనకి ఈజీగా 8K to 9K రెంట్స్ అనేవి ఈజీగా రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఈజీగా మీకు 9K వరకు రెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఏరియాలో చాలా డిమాండ్ ఉందన్నమాట. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ ఇక్కడ ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్స్ 70+ ఉంది. 70,000+ ఉందన్నమాట. ఒక్క గజానికి 70,000+ రేట్ అనేది ఉందన్నమాట. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి ఎక్స్పెషల్ థింగ్ అని చెప్పొచ్చు మీకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్స్పెషల్ థింగ్ ఏంటంటే 2 bedrooms 2 washrooms ఇవ్వడం జరిగింది. అంతా UPVC విండోస్ యూజ్ చేయడం జరిగింది. నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రతి ఒక్క వీడియోలో మేము ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. మీకు ఇంచ్ బై పాయింట్ చూపెట్టడం జరుగుతుంది. లేదంటే డైరెక్ట్ మీకు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఓన్లీ మెయిన్ ఓనర్స్ ఉండే ఇల్లు ఒకటి చూపెట్టడం జరుగుతుంది. కాకపోతే మేమేంటంటే ఒక ఇల్లు కొనాలంటే అంత వీడియోలో చూసిన తర్వాత కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రియాలిటీలో కూడా మనం వీడియోలో ఎలా చూపించామో అలాగే హౌస్ ఉండాలి. కాబట్టి ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా మీకు హౌస్ మొత్తం చూపెడుతున్నాను, అదొకటి మీరు గమనించాలి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అవుట్ సైడ్లో ఎలివేషన్ అనేది ముందర గ్లాస్తో ఇవ్వడం జరిగింది, బార్ గేట్స్. అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ సేమ్ వుడెన్ కలర్స్తో ఇవ్వడం జరిగింది. చిన్న డిజైన్ రైట్ సైడ్లో గ్రిల్స్ పెట్టి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ టేక్ డోరు అద్భుతంగా ఉంటుంది. మీకు సైడ్కి గ్లాసెస్ రావడం జరుగుతుంది, బ్లాక్ కలర్ గ్లాసెస్. సో టేక్ డోరు అద్భుతమైన డిజైను. ఇది 2B ఫోల్డబుల్ ఉంటుంది, మొత్తం ఫోల్డ్ అవుతుంది. సో ఎంట్రీలోనే మంచి హారిజంటల్గా హాల్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు కార్నర్ బిట్ ఇది ఇల్లు. మీకు వెంటిలేషన్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. ఇక్కడ సైడు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒకటే ప్లెయిన్ కలర్, డిస్కో కలర్ ఏమి ఇవ్వలేదు, మంచిగా ప్లెయిన్ కలర్ ఇవ్వడం జరిగింది. సో టీవీ యూనిట్ ఇది మీరు మంచిగా కబోర్డ్స్ చేయించుకుంటారని ఓన్ బిల్డర్ అనేది ఎలాంటి సెల్ఫ్స్ అనేది డిజైన్ చేయలేదు. ఎందుకంటే మనకి చాలామంది టీవీ యూనిట్ ఫర్నిచర్ చేయించుకుంటారు కాబట్టి ఓనర్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ పర్పస్ కోసం ఎలాంటి ఇవి అనేది చేయలేదు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. హాల్ అనేది ఎలా రావడం జరిగిందో మీరు చూడొచ్చు కదా. 2 windows ఇవ్వడం జరిగింది మంచి వెంటిలేషన్ కోసం. మీకు బిసైడ్లోనే పూజ గది ఇవ్వడం జరిగింది దీనికి. మళ్ళీ ఇది ఒక డైనింగ్ ఏరియాలో పూజా గది కూడా లొకేట్ చేయడం జరిగింది. మీకు టీవీ యూనిట్ క్లియర్గా చూపెడతాను. కింద 2 సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. కింద మీరు రెండు కబోర్డ్స్ వస్తాయి ఫర్నిచర్ చేయించుకుంటే. ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రతి ఒక్క రూమ్లో ఉంటుంది. సో ఇది పూజా గది అన్నమాట. గ్రానైట్ చూడొచ్చు మీరు. అవుట్ సైడ్ డోర్కి ఎలా మీకు చేయడం జరిగిందో అది వచ్చేసి హైలైట్ పార్ట్. ఇది మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అది చాలా అంటే చాలా హైలైట్ పార్ట్ అని చెప్పొచ్చు హౌస్కి. కింద మొత్తం ఫ్లోరింగ్, అలాగే మీకు డోర్కి చెక్క పెట్టాల్సిన పోయి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అలాగే మరి ప్రతి విండో కూడా బార్డర్లో గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. 7 షేప్లో మన కిచెన్ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే L షేప్ అని కూడా అనొచ్చు. సో కింద మొత్తం మనకి ఇది పైన బ్లాక్ కలర్ గ్రానైట్ వాడడం జరిగింది కిచెన్ బండ కోసం. టైల్స్ మీరు చూసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైను, అలాగే ఒక విండో ఇవ్వడం జరిగింది. సో ఇది కిచెన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా చూపెడతాను. ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్, హాల్ డైనింగ్ ఏరియా కనెక్టింగ్ ఉంటుంది. సింపుల్గా మీరు చూసుకోవచ్చు. 177 గజాలు అంటే చాలా పెద్దగా రావడం జరుగుతుంది. 3 BHK పోర్షన్ ఇది. అలాగే బాల్కనీ ఏరియా, వాష్ ఏరియా కూడా ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో దీనికి ఇది లెఫ్ట్ సైడ్లో ఇది మనకి బాల్కనీ లేదా వాష్ ఏరియా కూడా అనొచ్చు. మీరు వాష్ ఏరియా కిందికి కన్సిడర్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ లొకేట్ చేసుకోవచ్చు ఎలాంటి ఇవి ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు, లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ అని అనుకోవచ్చు. చిన్న రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఒక బెడ్రూమ్ లెక్క రావడం జరుగుతుంది. ఒక విండో రావడం జరుగుతుంది మంచి వెంటిలేషన్ కోసం. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా కనబడుతుంది విండో గ్రానైట్ అనేది ఎలా బార్డర్లో ఎలా లొకేట్ చేయడం జరిగిందో. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకో 2 bedrooms మీకు చూపిస్తాను. అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్ కంపల్సరీ ఉంటుంది. అలాగే 2 bedroomsలో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్గా 3 washrooms ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో లొకేట్ చేయడం జరిగింది. టైల్స్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. అద్భుతంగా ఇవ్వడం జరిగిందనమాట. సో రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుంది. నేను ముందే క్లియర్గా చెప్తున్నాను, రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. 3 houses ఉంటాయి. ఎవరైతే మంచి లగ్జరియస్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే ముందే వచ్చి బుకింగ్ చేసుకుంటే హౌస్ మంచి నెగోషియబుల్ రేట్తో రావడం జరుగుతుందన్నమాట.
సో ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, అలాగే లగ్జరియస్ హౌస్ కోసం చూస్తున్నారు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లేదా బిజినెస్ మ్యాన్స్ కానీ చాలా బాగా సెట్ అవుతుంది హౌస్ అనేది. మంచి ఏరియాలో అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అన్ని ఆన్లైన్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. సిటీ మధ్యలో ఉంటుంది. మెట్రో హైత్నగర్ మెట్రో శాంక్షన్ ఉంది. జస్ట్ మెట్రో వస్తే మీకు నడుచుకుంటూ పోయినా మెట్రో ఎక్కేస్తారండి. 700 మీటర్స్ ఉంటుంది విజయవాడ హైవే హైత్నగర్కి. నేను క్లియర్గా చెప్తున్నాను కదా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మీరు వాష్రూమ్ చూశారు కదా. టైల్స్ డిజైన్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా రావడం జరుగుతుంది. ఒక విండో ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది టోటల్గా మనకి 3 BHK హౌస్. పైన కింద 2 BHK, కింద రెంట్ రావడం జరుగుతుంది. పైన 3 BHK ఫ్యామిలీ వాళ్ళు ఉండొచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు పైన నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి హైత్నగర్లో ఉంటుంది. హైత్నగర్ విజయవాడ హైవే ఆర్టీసీ కాలనీ కమాన్ నుంచి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు క్లియర్గా చెప్తున్నాను. దీని పక్క పంట మళ్ళీ సర్వీస్ రోడ్ ఉంటుంది. జస్ట్ థర్డ్ బిట్కి సర్వీస్ రోడ్ కూడా అవైలబుల్గా ఉంది. నేను క్లియర్గా చెప్తున్నాను. సో మన టెర్రస్కి వెళ్ళి మీకు లొకాలిటీ మొత్తం చూపించేస్తాను. మేము ప్రతి వీడియోలో లొకాలిటీ అనేది చూపెట్టడం జరుగుతుంది. కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే ఆ అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా చేయడం జరుగుతుంది. సో ఇది చూసుకోవచ్చు. లొకాలిటీ అనేది మీకు క్లియర్గా చూసుకోవచ్చు. 3 హౌసెస్ కూడా. ఇది టోటల్గా లొకాలిటీ అన్నమాట. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే 1,90,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. 1.90 CR కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్ G+1 177 గజాలు 175 స్క్వేర్ యార్డ్స్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ లగ్జరియస్ లుక్తో రావడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి హైత్నగర్లో ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, సైట్ విజిట్ చేయాలనుకున్నా పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దగ్గరుండి సైట్ విజిట్ చేపిస్తాము. రేట్ నెగోషియబుల్ చేపించి మీకు హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అద్భుతమైన వీడియోస్తో కలిసి చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.